హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములలో భాగంగా ఈరోజు మీకు కన్యకా పరమేశ్వరి నోము ఎలా నోముకోవాలో చూపెడతానండి. కన్యకా పరమేశ్వరి నోముకి మనకి ఇలాంటి ప్లేట్స్ అనేది కావాలండి. ఇలానే కాదు, ప్లాస్టిక్లోనైనా తీసుకోవచ్చండి ప్లేట్స్. ఇలా ప్లేట్స్ తీసుకొని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఫోటో ఇలా గోత్రాలు ఉన్న ఫోటోని చేపించుకోవాలండి. గోత్రాలు ఉన్న ఫోటోని చేపించుకోవాలి. కన్యకా పరమేశ్వరి అమ్మవారిది చేపించుకొని ఇలానే అని కాదు, ఇలా జిరాక్స్లోనైనా కూడా చేపించుకొని ఆ జిరాక్స్ అనేది పెట్టుకోవచ్చండి. నేను ఇలా చేపించుకున్నాను. అమ్మవారి ఫోటో ఇలా పెట్టేసుకొని ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేది ఇలా ప్యాక్ చేసుకోవాలి. చిన్న ప్రెస్సింగ్ కవర్లో ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ప్యాక్ చేసుకొని ఇవి రెండు కూడా ఇలా పెట్టుకోవాలండి. నేను మీకు ఒక్క సెట్ చూపెడుతున్నానండి. ఇలా మీరు 13 సెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అలాగే చిన్నగా బెల్లం ముక్క ఇలా ప్రెస్సింగ్ కవర్లో ప్యాక్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. అది నాకు నచ్చి నాకు ఇష్టంతో నేను చేసుకుంటున్నానండి. అది అయితే ఆప్షనల్. అది అలాగే చూడండి, ఇలాగ 2 బ్లౌజ్ పీసెస్ అనేది పెట్టుకోవాలి. 2 కుడకలు, 2 బ్యాంగిల్స్ అండి చేసుకొని ఇలా దీని మీద ఇలా పెట్టేసుకొని పోగుదారం మనకి ప్లేట్కి కట్టడానికి రాదు కాబట్టి, ఒకవేళ మీరు తీసుకునే ప్లేట్స్లో పోగుదారం కట్టడానికి వస్తుంది అని అంటే పోగుదారం కట్టేసుకోవచ్చండి. పోగుదారం కట్టుకోవడానికి రాదు కాబట్టి పోగుదారం పైనుంచి వేస్తే సరిపోతుంది. వేసేసి గౌరమ్మని పెట్టి నోముకోవాలండి. నోముకున్న తర్వాత ఫస్ట్ మనము పెండ్లికుల గోత్రం వాళ్ళకే ఇవ్వాలండి. ఫస్ట్ గోత్రము పెండ్లికుల గోత్రం కాబట్టి పెండ్లికుల గోత్రం వాళ్ళకే ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత మీరు ఏ గోత్రం వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. 13 మంది ఒకటి ఇంట్లోకి తీసుకుంటాము. మిగతా 12 మందికి రిపీటెడ్గా ఇవ్వద్దు, అంటే ఇచ్చిన గోత్రం వాళ్ళకే మళ్ళీ ఇవ్వద్దు అనమాట. అలా చూసుకొని అందరికీ ఇచ్చుకోండి. ఫస్ట్ మాత్రం పెండ్లికుల గోత్రం వాళ్ళకే ఇచ్చేలా చూసుకోండి. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను చెప్తానండి. ఇది కన్యకా పరమేశ్వరి నోమండి. ఓం శ్రీ మాత్రే నమః.